ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను నిజంగా అలా చేయలేదత్తయ్య. నాకు తెలుసు శరణ్య, అక్క మాటలకి నువ్వు బాధపడకు. లహరి, ఐఎమ్ సో సారీ అమ్మా. అమ్మా, నువ్వే తప్పు చెయ్యకపోయినా నీ మీద చెయ్యి చేసుకున్నాను. ఇప్పుడు అర్థమైందమ్మా. శరణ్య వదినను అందరూ అలా మాటలంటుంటే తట్టుకోలేకే కదమ్మా తప్పని పరిస్థితుల్లో నువ్విలా చేయాల్సొచ్చింది. వదిన ఏ తప్పు చేయదని నువ్వే కాదమ్మా నేను నమ్ముతాను. వదినేంటో తన మనస్తత్వం ఎంత మంచిదో నాకు తెలుసమ్మా. కానీ అదేది అర్థం చేసుకోకుండా అయిందానికి కాందానికి ఎందుకమ్మా అందరూ శరణ్య వదిన్ని అపార్థం చేసుకుని నోరు పారేసుకుంటున్నారు? తనింతవరకు ఈ ఇంటి కొరకు కుటుంబం కొరకు ఏమీ చేయనట్టు అరే అంత ఆలోచించకుండా ఎలా అమ్మా మాట్లాడుతున్నారు? ఒక అపార్థం మనసులో దూరింది అంటే అంతేనమ్మా. చెడు చేసేవాళ్లు పక్కనే ఉన్నా పట్టించుకోరు, కానీ మంచి చేసేవాళ్ల తప్పుల్ని మాత్రం లెక్కిస్తూ ఉంటారు.